నన్ను అందరూ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటే ఇంటిమీడియటెడ్ కదా ఫర్ యూ అందరూ ఇలా చెప్పడం కానీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఏం చెప్తాను, మీరు చిన్నప్పటి నుంచి చూసారు కదా నన్ను. మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న సినిమా దాని తీరుకి ఇప్పుడున్న సినిమా తీరుకి చాలా చాలా విమర్శన వేరియేషన్స్ వచ్చేసాయి. మా టైంలో ఉన్నప్పుడు ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అలాగే ఇప్పుడు ఉన్న ముందు అప్రోచ్ అయిన వాళ్ళకి నో చెప్పడానికి, ఇప్పుడు శ్రీరామ్ వేణుకి ఎస్ చెప్పడానికి ఈ మధ్యలో ఏం చేంజ్ అయింది? దే వర్ నాట్ అంటే సిగ్నిఫికెంట్. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎవరి పేర్లు. ఫిల్మోగ్రఫీలో అంటే చాలా మంచి సినిమాలు ఉన్నాయి. నా ఫేవరెట్ వచ్చేసి మనోహరం అనమాట. సో ఆ స్టార్డమ్ని మీరు అప్పుడు ఎలా ఎంజాయ్ చేసేవారు? ఎందుకంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు నో దిస్. ఇప్పుడు హిట్ అయిన తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి, అసలు సెకండ్ వన్ ఒప్పుకున్నాం అనుకోని ఎలాంటి సినిమాలు చేయాలి, కానీ నేను చేసిన నా లైనప్ అంతా చూస్తే ఐ మేడ్ టెరిబుల్ మిస్టేక్స్. మన కెరియర్లోనే అంటే స్టార్ అని ఫీల్ అవుతే అలాంటి ఫిల్మ్సే చేసేవాళ్ళం కాదు. సో ఒక బిగ్గర్ స్టార్ ఫిలిం అనేది నాకు కరెక్ట్గా టైం పడలేదని ఆ డిస్సాటిస్ఫాక్షన్ కానీ ఎప్పుడైనా ఉండిందా మీకు? ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను, ఫైనల్గా చిరంజీవి గారితో. అసలు అది ఎప్పుడు తెలిసింది మీకు సోషల్ మీడియా ఇస్ ఇంపార్టెంట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇస్ ఇంపార్టెంట్ అని? యాహూ చాట్ అంటే నేను ఏ జనరేషన్ మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు గో టు మచ్ ఇన్ డీటెయిల్. ఓ ఎంత ఓల్డా మీరు ఇప్పుడు. నమస్తే. హలో అండి. నా పేరు ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హలో అండి. సో మిమ్మల్ని యాక్చువల్గా కొన్ని అంటే మీరు మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, నన్ను అందరూ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటే మీరు కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు? ఆబ్వియస్గా చూస్తాం, బట్ ఇట్ ఫీల్స్ ఇంటిమీడియటెడ్ కదా ఫర్ యూ అందరూ ఇలా చెప్పడం కానీ. నేను అది కామెడీగా చెప్పాను అంతే, నేనేమి ఫీల్ అవ్వదలుచుకోలేదు. ఫీలింగ్ అని కాదు, అంటే అందరూ అలా చెప్తా ఉంటే నేను మరీ ఇంత సీనియర్ అది అది కూడా ఒక కామెడీలో వచ్చే ఫీలింగ్, కానీ అది పెద్ద నేను ఏజ్ అవుతాం కదా, ఎవ్రీవన్ ఏజెస్, ఐ ఆల్సో ఏజ్. బట్ ఏంటంటే సడన్గా వెన్ ఐ కీప్ హియరింగ్ మల్టిపుల్ బిగినింగ్లో అవునా అంటే ఫస్ట్ స్ట్రైక్ మనం కూడా అది అలా ఆలోచించాం కదా. సో సడన్గా అది వినేసరికి అలా అనిపించేది. తర్వాత నవ్ ఐఎమ్ యూస్ టు ఇట్, నవ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఏం చెప్తాను, మీరు చిన్నప్పటి నుంచి చూసారు కదా నన్ను అని నాకే చెప్పాలనిపిస్తుంది. సో లయ అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న సినిమా దాని తీరుకి ఇప్పుడున్న సినిమా తీరుకి చాలా చాలా బీభత్సమైన వేరియేషన్స్ వచ్చేసాయి. అది మేకింగ్ స్టైల్ అవ్వచ్చు, లేదంటే కథా గమనం అవ్వచ్చు, లేదంటే మేకింగ్ ప్రాసెస్ అయి ఉండొచ్చు. సో దీనికి మిమ్మల్ని మీరు అంటే ఆ ప్రాసెస్కి అడాప్ట్ చేసుకోవడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అట్ ద సేమ్ టైం ఈ ప్రజెంట్ జెన్జీ మేకింగ్ స్టైల్ అవ్వచ్చు, లేదంటే ఈ ప్రజెంట్ మేకింగ్ స్టైల్కి మిమ్మల్ని మీరు ఎలా అలవర్చుకున్నారు? అంటే అండి బేసిక్లీ అంటే దేర్ ఆర్ ప్లస్ పాయింట్స్ వెన్ మా టైంలో ఉన్నప్పుడు ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అలాగే ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో రెండు కలిపి అంటే దట్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ అని ఇప్పుడు దీంతో మర్జ్ చేస్తూ వెళ్ళడమే. సో ఇట్స్ లైక్ డబల్ కేర్ఫుల్గా ఉండడం అనమాట. బికాజ్ వీ నో అక్కడ ఏమేమి మిస్టేక్స్ చేసాము, సో అవి చేయకుండా ఉండడానికి ట్రై చేయడం. మళ్ళీ ఇక్కడ కొత్తగా నేర్చుకున్నప్పుడు ఈ సౌలభ్యం కూడా ఉందా అని ఒకటి అంటే కొన్ని మానిటర్స్ అవనివ్వండి, లేకపోతే ఫస్ట్ టేక్లోనే ఓకే అవ్వాలి, లేకపోతే 2 takes అయ్యాక ఒక ప్రెషర్, ఇలాంటి ప్రెషర్ లేకపోవడము, ఒక ఈజ్తో చేయడం విల్ డూ బెటర్. ఓకే ఇది అంటే మనకి ఇప్పుడు ఈ రీల్ ఇలా రన్ అయిపోతుంది, ఇది డబ్బులు అయిపోతున్నాయి, ఇప్పుడు మానిటర్ అయ్యో మనం ఇప్పుడు ఇంతమందిని అంటే డబ్బులు వేస్ట్ చేస్తున్నాం, ఇంత టైం వేస్ట్ చేస్తున్నాం అని ఒక ప్రెషర్ లేకుండా చేయడము, ఇలా లాట్ ఆఫ్ థింగ్స్. ఐమ్ జస్ట్ సెయింగ్ ఎగ్జాంపుల్ కోసం. కానీ ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉండడం వల్ల రెండు కలిపి చక్కగా మిక్స్ చేసి ఐఎమ్ ఎంజాయింగ్ మై జర్నీ. సో మీకు అంటే ఒక యాక్టర్గా కూడా మీకు ఆ ప్రెషర్ ఉండేదా, లేదా ఈ రీల్ అయిపోతుందేమో ఈ టెన్షన్స్ అనేవి అప్పుడు ఉండేదండి, ఎవరికైనా ఉంటుంది. బికాజ్ మోర్ దాన్ 2 takes అవ్వగానే ఒక రకంగా ఒక ప్రెషరే. అంటే బికాస్ నౌ పీపుల్ విల్ స్టార్ట్ ఓకే కమ్ ఆన్ ఫోకస్ అట్లా, అంటే కొంచెం కానీ ఒక రెస్ట్లెస్నెస్ కానీ, అంటే ఇట్స్ నాట్ అంటే పెద్దగా ఏవో అరిచేసి తిట్టేసి కాదు, కానీ ఈవెన్ దాట్ కూడా కొంచెం మనకి ఓకే మనం అయితే వీఆర్
కాన్షియస్ not doing అయిపోతారు. అంటే ఒకలా అయిపోతాం కదా. సో దట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూస్ టు బి దేర్. అది కాన్షియస్గా వాళ్ళు ఏదో మనల్ని అనాలని కాదు, వాళ్ళు అంటే ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ప్రెషర్ అయి ఉండొచ్చు, లేకపోతే లాట్ ఆఫ్ థింగ్స్. ఈవెన్ నౌ ఇట్ కెన్ హ్యాపెన్, బట్ ఇప్పుడు మరీ 1-2 టేక్స్కి అవు. దట్స్ ఆల్. ఓకే. అయితే మీరు ఒక టాటా బిర్లా మధ్యలో లైలా సినిమా తర్వాత అది మీకు మోస్ట్ ప్రాబ్లీ ద లాస్ట్ రిమెంబరబుల్ ఫిల్మ్ అనొచ్చు దాన్ని. అవునండి, కరెక్ట్. అది తర్వాత కొన్ని మూవీస్ యూ హ్యాడ్ డన్ ఫ్యూ ఫిల్మ్స్, బట్ అది మెమరబుల్ ఫిల్మ్. ఆ పద్మావతి సాంగ్ అని ఇవన్నీ కూడా బాగా జనాల్లోకి వెళ్ళిన సినిమా. సో ఆ సినిమా తర్వాత అంటే మీరు ఆబ్వియస్గా యూ మూవ్ టు స్టేట్స్ అండ్ స్టాఫ్, బట్ మిమ్మల్ని అప్రోచ్ అయిన అంటే తమ్ముడు కంటే ముందు కూడా ఖచ్చితంగా చాలా మంది అప్రోచ్ అయ్యే ఉంటారు, ఒక మదర్ క్యారెక్టర్ లేదంటే ఏదో ఒకటి. సో అప్పుడు అంటే మిమ్మల్ని ఇంతకుముందు అప్రోచ్ అయిన వాళ్ళకి నో చెప్పడానికి, ఇప్పుడు శ్రీరామ్ వేణుకి ఎస్ చెప్పడానికి ఈ మధ్యలో ఏం చేంజ్ అయింది? అంటే అండి, దే వర్ నాట్ అంటే సిగ్నిఫికెంట్. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎవరి పేర్లు బికాస్ ఇది ఇట్ వోంట్ లుక్ నైస్. కాకపోతే ఏంటంటే అదేంటంటే దే ఆర్ నాట్ సిగ్నిఫికెంట్ ఇనఫ్. అంటే ఒక కమ్బ్యాక్ లాయా ఈ సినిమా ఎందుకు చేసింది అనుకోకుండా ఒక కమ్బ్యాక్ కానీ, ఒక కమ్బ్యాక్ అని చెప్పుకునేటట్టు కానీ అలా ఏమీ లేవు. బికాజ్ ఎందుకంటే ఒక కమ్బ్యాక్ అంటే ఒక స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడు మనం ఇంట్రొడక్షన్ కూడా ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఫిల్మ్ కూడా మనం స్ట్రాంగ్గా చూస్ చేసుకుంటాం, ట్రై చేస్తాం. అంటే అది మళ్ళీ జనాలకి నచ్చుతుందా లేదా అది మనం చెప్పలేం, బట్ వీ ట్రై సి అండ్ ఏంటంటే నచ్చుతుందని అని మనం ఫస్ట్ నమ్మి అప్పుడు చేయగలం. సో మనకే నమ్మకం లేదనుకోండి ఎలా అంటే అది ఏదో అంటే కొన్ని మదర్ రూల్స్ దే ఆర్ దేర్, కానీ దానికి ఏమీ సిగ్నిఫికెన్స్ లేవు. సో అలాంటివి చేయడం వల్ల నాకు యూజ్ లేదు, పెద్ద వేరే వాళ్ళకి పెద్ద యూజ్ లేదు. అక్కడి నుంచి వచ్చి ఇంట్లో అంతా సాక్రిఫైస్ చేసి టైం అంతా స్పెండ్ చేసినప్పుడు ఏదైనా రిటర్న్ వస్తే బాగుంటుంది. ఆ రిటర్న్ కనిపించలేదు నాకు, అందుకనే చేయలేదు. ఓకే, కూల్. అయితే కంపారిటివ్లీ కూడా ఈ మధ్యకాలంలో ఈ రీఇంట్రడక్షన్ లేదంటే రీఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్లో అంటే మోస్ట్లీ అంతా కూడా ఇప్పుడు మీరు సంగీత గారిని తీసుకున్నా, లేదంటే అంశుని తీసుకున్నా, రీసెంట్గా మజాకతో వచ్చిన వీళ్ళందరూ మోర్ ఆఫ్ ఈ కొంచెం మదర్లీ పెద్ద ఒక ఆల్మోస్ట్ ఒక సేమ్ ఏజ్ హీరోకి మదర్ గానో, లేదంటే వాళ్ళకంటే ఏజ్లో పెద్దగా ఉన్న వాళ్ళకే మదర్ గానో వచ్చారు. బట్ మీ విషయంలో మాత్రం పాసిబుల్ అయింది నితిన్కి అక్కగా వచ్చారు అనమాట. సో కమ్బ్యాక్ అనేది అలా అంటే ఇట్స్ నాట్ అబౌట్ ప్లేయింగ్ ఏ మదర్ ఆర్ సిస్టర్ ఆర్ సంథింగ్, బట్ ఆ ఏజ్ సిగ్నిఫికెన్స్ అనేది దాన్ని ఏదో కొంచెం మరీ ఏదో అంటే ఈవిడ చాన్నాళ్ళ తర్వాత వచ్చింది కాబట్టి ఒక హీరోకి ఒక మదర్ గానే చూపించాలి అన్న ఒక చిన్న టెంప్లెట్ని మీరు బ్రేక్ చేయడం అనేది ఇది ఎంతవరకు మీకు పాసిబుల్ అయింది? అట్ ద సేమ్ టైం హౌ ఆర్ యూ ప్రాసెసింగ్ దట్? అంటే నేనేమీ చేయలేదు. బికాజ్ నేను ఏదైనా అంటే సజెస్ట్ చేసి ఓకే మదర్ అని చెప్తే సిస్టర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చేంజ్ చేసి ఇలా అది నేనేం చేయలేదు. సో అది ఇట్ కేమ్ లైక్ దాట్ బై ఇట్ సెల్ఫ్. అండ్ వచ్చినప్పుడు అండ్ ఐ థాట్ ఆ కాంబినేషన్ అది బాగుంది. అంటే ఇప్పుడు సిస్టర్ కూడా ఒక మదర్ లాంటి ఎల్డర్ సిస్టర్ కూడా సపోజ్ టు బి ఒక మదర్ టైపే కదా. సో బికాస్ షీఈ్ ఆల్సో కేరింగ్, షీఈ్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ద లిటిల్ బ్రదర్. అది 1 year అవనండి 2 years అవనండి డిఫరెన్స్, ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉందని కాకపోయినా ఒక కైండ్ ఆఫ్ అ మదర్ ఉంది. వదిన కూడా పెద్ద ఉండపోవచ్చు. సమ్ టైమ్స్ వదిన ఈజ్ యంగర్ దెన్ ద బ్రదర్, అదే దెన్ ద మరిది. కానీ ఏంటంటే అయినా కూడా వాళ్ళు అంటే ఓ మదర్లీ ఫీలింగ్లోనే చూస్తాం కదా. సో దట్స్ ఆల్ ఇట్ ఈస్. సో ఇక్కడ కూడా ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఈజ్ ట్రీటెడ్ లైక్ దాట్ ఓన్లీ. బట్ పేరు వచ్చి అక్క అంతే. సో ఏజ్ అంటే యంగ్ మదర్స్ కూడా ఉండొచ్చు. Sometimes you get married younger. ఉండొచ్చు, బట్ థింగ్ ఏంటంటే నౌ ద డైరెక్టర్స్ ఆర్ నాట్ టేకింగ్ దట్ రూట్ గా. అదే ఏంటంటే మదర్ అనగానే ఒక రిస్ట్రిక్షన్ వచ్చేస్తుంది నేను అనుకోవడం. సో మదర్ కెన్ ఒక కొంచెం వరకే ప్లే చేయగలరు. బికాస్ సిస్టర్ అనుకోండి, సిస్టర్ ఆర్ వదిన అయితే కొంచెం దే కెన్ స్టెప్ 1 బికాస్ ఒక సేమ్ జనరేషన్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఇంకొంచెం దే కెన్ ప్లే లిటిల్ మోర్ అని నేను అనుకుంటున్నాను. దాట్స్ ద ఫీలింగ్ ప్రాబబ్లీ. నాకు కూడా ఐ డోంట్ నో మచ్, బట్ ఐ థింక్ ఇది ఇలా చూడడము, సిస్టర్ వదిన ఇలా చూడడము ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మోర్ దాన్ ద మదర్. ఓకే, సో యూర్ ఓపెన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ రోల్స్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు ఒక ఏజ్డ్ మదర్ క్యారెక్టర్స్ వచ్చినా కూడా క్యారెక్టర్ సిగ్నిఫికెన్స్ ఉంటే యూర్ ఓపెన్ ఫర్ దట్? యా, ఇట్ డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు ఐ కాంట్ సే ఎనీథింగ్. అంటే ఇప్పుడు అంటే ఏజ్డ్ మదర్ కాదు,
బేసిక్లీ అది ఇట్ హ్యాస్ టు అన్ని ఫ్యాక్టర్స్ సెట్ అవ్వాలి, ఎవరు ఆర్టిస్ట్ అనేది కూడా చూడాలి, అండ్ వాట్ ఇట్ హ్యాస్ మదర్ ఏం చేస్తుంది అని చూడాలి. ఇక్కడ సిస్టర్, ఓల్డర్ సిస్టర్ అనగానే నేను ఐ డెంట్ ఫీల్ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఓల్డర్ సిస్టర్ అంటే ఇట్ కెన్ బి ఎనీ ఇయర్స్ కదా. సో అక్కడేం బ్యాడ్ ఫీల్, అక్కడ ఏంటంటే వాట్ హ్యాస్ క్యారెక్టర్కి ఏముందో చూసామంతే. సో పెద్ద మదర్కి కూడా అలాగే ఏదైనా ఉండి జస్టిఫైబుల్గా ఉంటే యా డెఫినెట్గా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ కానీ ఏంటంటే అది ఊరికనే ఏదో ఉండాలి కాబట్టి ఉంటే దెన్ ఇట్స్ డిఫికల్ట్. ఓకే, అయితే మీ ఫిల్మోగ్రఫీలో అంటే చాలా చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అయితే నా ఫేవరెట్ వచ్చేసి మనోహరం అనమాట. సో మనోహరంలో కూడా ఎందుకు అంటే అది చాలా ఇన్నోసెంట్గా స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్. సో సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్గా అది ఈ అమ్మాయి అంత ఇన్నోసెంట్ కాదు, షీఈ్ వెరీ స్టబ్బర్న్ అన్నట్లుగా వస్తుంది. ఆ స్టబ్బర్నెస్ నుంచి రెసిలియన్స్ అనేది వస్తుంది ఆ క్యారెక్టర్. సో క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నేను ఎన్నిసార్లు చూసినా సరే ఐ యూస్ టు లవ్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అంటే ఒక భర్త కోసం అని చెప్పేసి ఆమె ఎంత స్ట్రాంగ్గా నిలబడింది అనేది కైండ్ ఆఫ్. సో ఆ సినిమా అప్పుడు మనోహరం వచ్చిన తర్వాత అప్పటికి లయాకు ఉన్న ఇమేజ్కి, మనోహరం తర్వాత లయాకు వచ్చిన ఇమేజ్కి దెర్ ఈస్ ఎ సిగ్నిఫికెన్స్ చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ మూవీస్ యాజ్ వెల్. ఆ తర్వాత కొంచెం యూ గాట్ బెటర్ ఫిలిమ్స్ యాజ్ వెల్. సో ఆ టైంకి వెన్ దెర్ వాజ్ నో సోషల్ మీడియా, వెన్ దెర్ వాజ్ నథింగ్ లైక్ పీపుల్, జనాలు డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యేంత లేనప్పుడు, సో ఆ స్టార్డమ్ని మీరు అప్పుడు ఎలా ఎంజాయ్ చేసేవారు? ఎందుకంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు నో దిస్. నౌ వీఆర్ వాచింగ్, అంటే ఒక హీరోయిన్ ఒక సినిమాకి ఒక పెద్ద హిట్గా పడంగానే నెక్స్ట్ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక షాప్ ఓపెనింగ్లోనో లేదంటే ఇన్ని సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇన్ని వీఆర్ వాచింగ్. వాళ్ళని ఒక లైవ్లీ ఫీలింగ్లో ఉంటుంది అనమాట, ఇన్స్టాగ్రామ్ లేదంటే వాట్ ఎవర్ ద సోర్సెస్. బట్ అప్పుడు ఒక స్టార్డమ్ అనేది అసలు ఎలా ప్రాసెస్ చేసుకునేవారు అండ్ దాన్ని ఎలా ఎంజాయ్ చేసేవారు అసలు? అంటే ఏంటి ఇప్పుడు అప్పుడు వెరీ నైవ్గా వచ్చిన సినిమా ఫీల్డ్కి వచ్చాము, అది అనుకోకుండా హిట్ కూడా అయిపోయింది. హిట్ అయిపోయిన తర్వాత వీ డిడ్ంట్ నో, అంటే ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్స్ అడిగి సజెషన్స్ అడగాలన్నా ఇప్పుడు అందరూ దే ఆర్ నో ఎవ్రీథింగ్, దే కమ్ ప్రిపేర్డ్, దే నో మోర్ దెన్ వాట్ ఐ వుడ్ ప్రాబబ్లీ నో, అలా అంత నాలెడ్జ్తో వస్తున్నారు. అప్పుడు వీ డిడ్ంట్ నో ఎనీథింగ్. సో ఇప్పుడు హిట్ అయిన తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి, అసలు సెకండ్ వన్ ఒప్పుకున్నాం అనుకోని ఎలాంటి సినిమాలు చేయాలి, కానీ నేను చేసిన లైనప్ అంతా చూస్తే I made terrible mistakes after స్వయంవరం. అంటే నాట్ దట్ దే ఆర్ బ్యాడ్, కానీ ఆ టైంలో అంత హిట్ వచ్చిన తర్వాత అవి చేయరు జనరలీ. దట్స్ నాట్ ద ఫిల్మ్స్ దట్ నార్మలీ ఎనీబడి వుడ్ చూస్. సో ఐ నో ఐ మేడ్ మిస్టేక్స్. దెన్ ఈవెన్ దెన్ నాకు ఒక సెకండ్ ఛాన్స్ వచ్చింది త్రూ మనోహరం. సో మనోహరం లేకపోతే ప్రాబబ్లీ దేర్ ఇస్ నథింగ్. అంటే స్వయంవరం గేవ్ మీ ద first thing, but I did not know how to use that. So then Manoharam came. నా మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేయడానికి మనోహరం కేమ్. తర్వాత మనసున మహారాజు కేమ్. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ నన్ను స్ట్రాంగ్ క్యారెక్టర్ చేయడానికి, తర్వాత ప్రేమించు మధ్యలో ఏమొచ్చినా కూడా, సో మధ్యలో ఇవన్నీ నిలబెట్టాయి, దీస్ రోల్స్ నిలబెట్టాయి. లేకపోతే ఐ వుడ్ హ్యావ్ గాన్ హోమ్ ప్రాబబ్లీ. సో స్టార్డమ్ ఎంజాయ్ చేయడం అంటే అసలు ఫస్ట్ మన కెరియర్లోనే అంటే స్టార్ అని ఫీల్ అవుతే అలాంటి ఫిల్మ్సే చేసేవాళ్ళం కాదు. సో ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఐ వాజ్ అ స్టార్. స్టార్డమ్ పక్కన పెట్టేసాను, బట్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేసేవారు అసలు? సక్సెస్ అంటే వీ నెవర్ థాట్ ఫస్ట్ వన్ అవుతే ఏంటి మనం 3 daysలో వెళ్ళిపోతుంది అనుకున్నాము, ఇదేంటిది 3 weeks ఆడేసింది, 1 week ఇంకో 1 week పోస్టర్ పడింది, ఇంకో 4 weeks వెళ్ళేది. మా ఇంటి ముందరే ఉండేది అనమాట పోస్టర్, ఎవ్రీ వీక్ పడుతూ ఉంటుంది. అండ్ 10 days 20 days తర్వాత మళ్ళీ కొత్త పోస్టర్ వచ్చిందని చెప్పి మళ్ళీ తర్వాత టీవీలో యాడ్స్ వస్తూ ఉంటే, సాంగ్ అయితే వస్తూనే ఉండేది. దెన్ యూనో ఫస్ట్లో దెన్ ఎవ్రీ టైమ్ వీ వాస్ టు వాచ్ 30 times చూసుంటాను ఆ సినిమా థియేటర్లో. బికాజ్ 100 days ఆడేసింది, ఇన్ విజయవాడలో 150 days కూడా ఆడుంటుంది. సో ఎవ్రీ టైమ్ ఐ వాచ్ దట్ ఫిలిం, అదే స్పాట్లో అదే టైంలో మళ్ళీ డిఫరెంట్ ఆడియన్స్ అక్కడే నవ్వుతూ ఉంటారు. ఐ యూస్ టు ఫైండ్ ఏ స్పెసిఫిక్ సీన్ ఏంటది ఐ కాంట్ రిమెంబర్, బట్ వేణు గారి సీన్స్కి లాట్ ఆఫ్ సీన్స్ అక్కడే, ఎంఎస్ నారాయణ గారిది, మళ్ళీ కోట శ్రీనివాసరావు గారిది, ఐ థింక్ లాట్ ఆఫ్ సీన్స్ అక్కడే, అంటే సేమ్ ప్లేస్లో నవ్వుతూ ఉండేవాళ్ళు. సో అనుకుంటాను అంటే షోస్ మారుతున్న కొద్ది డిఫరెంట్ ఆడియన్స్, రైట్? సో డిఫరెంట్ స్పేస్ దే యూస్ టు లవ్, అంటే అది యూస్ టు బి వెరీ అంటే
అవునా అలా ఎలా అని అనుకునేది. ఇప్పుడు ఐ నో ఇట్. బట్ అప్పుడు దట్ యూస్ టు బి డిఫరెంట్ అలా. సో ఆల్ దట్ మనం హిట్ వచ్చేసింది అంటే 100 days ఆడింది. ఓహో! ఇప్పుడు మనం స్టార్. కానీ ఎవరు గుర్తుపట్టేవాళ్ళు కాదు. దే డోంట్ రికగ్నైజ్ యెట్. సో ఐ థింక్ మేబీ ఇట్స్ టూ ఐ యూస్ టు లుక్ టూ డిఫరెంటో లేకపోతే ఇంకా అంటే టీవీ అండ్ సినిమా తప్ప ఇంకేం ఉండేవి కాదు కదా. సో ఇప్పుడు సోషల్ మీడియా మ్యాగజైన్ పిక్చర్స్ అంతే కదా. అది కూడా ఫస్ట్ ఫిల్మ్తోనే వచ్చేవి కదా, ఏదో ఒకసారి వస్తుంది మళ్ళీ పిక్చర్స్. సో ఎవరు రికగ్నైజ్ చేసేవాళ్ళు కాదు. సో ఐ థాట్ ఓకే నౌ దిస్ ఇస్ నాట్ ఇనఫ్, యూ హ్యావ్ టు డూ మోర్. అంటే ఇప్పుడు ఒక సినిమాతో స్టార్ అయిపోతున్నారు అందరూ. అప్పుడు ఒక సినిమాతో అయినా వీ డిడ్ంట్ గెట్ దట్ మచ్ రికగ్నిషన్. అప్పుడు అందరూ చాలా సినిమాలు చేస్తే కానీ గుర్తుపట్టేవాళ్ళు కాదు. సో కొంచెం స్లోగా వచ్చిన యూస్ టు అంటే కొంచెం గుర్తుపట్టిన దగ్గర నుంచి ఓకే నౌ మేబీ ఐఎమ్ మేకింగ్ ప్లేస్ ఇన్ పీపుల్స్ హార్ట్ ఏమో, వాళ్ళ మనసుల్లో ఐఎమ్ దేర్ అని అనుకుని కంటిన్యూ. సో హనుమాన్ జంక్షన్ సక్సెస్ని అంటే సరే ఇంతకుముందు అంటే లైక్ బిఫోర్ మనోహరం యూ డిడ్ సమ్ మిస్టేక్స్ అండ్ పోస్ట్ మనోహరం కూడా లైక్ అంటే అంతకుముందు యాక్సెప్ట్ చేసిన సినిమాలు చేయడం వల్ల కొంచెం మధ్య మధ్యలో చిన్న లోస్ అయితే వచ్చాయి లైఫ్. బట్ హనుమాన్ జంక్షన్ అనేది మీకు ఒక బంపర్ ఓపెనింగ్ టైప్ కైండ్ ఆఫ్ సినిమా అది. అంటే ఆ సినిమాని జనాలు ఎంజాయ్ చేసిన విధానం కానీ ఇవన్నీ కూడా. సో అది ఏ కైండ్ ఆఫ్ స్టార్డమ్ కానీ రికగ్నిషన్ కానీ తీసుకొచ్చింది మీకు? అది అండి అంటే డెఫినెట్లీ అది బీసీ సెంటర్స్కి కూడా వెళ్ళింది. సో దట్ ఇస్ అంటే వెరీ నార్మల్ ఆ క్రౌడ్ వరకు కూడా తీసుకెళ్ళింది. సో ఎవ్రీబడి ఇప్పుడు కూడా హనుమాన్ జంక్షన్ అంటూనే ఉంటారు. అండ్ అది ఐ థింక్ విచ్ అదర్ ఫిల్మ్స్ డింట్ డూ ఇది చేసింది. సో టుక్ మీ టు బీసీసీ సెంటర్స్కి కూడా తీసుకెళ్ళి రికగ్నిషన్ తీసుకొచ్చింది. సో అదర్ దాన్ దట్ పెద్ద అంటే ఎక్స్ట్రాగా లైక్ ఆర్ క్యారెక్టర్ వైజ్ కానీ డిఫికల్ట్ అని చేసిన ఛాలెంజింగ్ సీన్స్ అలా కాదు కానీ బట్ ఆడియన్స్ వరకు రీచ్ ఎక్కువ తీసుకెళ్ళి. ఓకే. అండ్ అంటే మీకు ఎప్పుడు కూడా అంటే దిస్ ఇస్ కైండ్ ఆఫ్ పర్సనల్ క్వశ్చన్ అనుకోవచ్చు, ఒక బిగ్ టికెట్ సినిమా లేదంటే ఒక బిగ్గర్ స్టార్ ఫిలిం అనేది నాకు కరెక్ట్గా టైంకి పడలేదని ఆ డిస్సాటిస్ఫాక్షన్ కానీ ఎప్పుడైనా ఉండిందా మీకు? అంటే అంటే ఇప్పుడు ఎవరు అయినా కెరియర్లో డైరెక్టర్ అవనివ్వండి, టెక్నీషియన్ అవనివ్వండి, ఎనీబడి విల్ కన్సిడర్ ఫుల్ వెన్ దే వర్క్ విత్ స్టార్, రైట్? ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను, ఫైనల్గా చిరంజీవి గారితో వెళ్ళి చేసినప్పుడు దే విల్ ఫీల్ ఫుల్ఫిల్డ్ ఆర్ అన్ అదర్ స్టార్ అండ్ ఫర్ దట్ మ్యాటర్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే. సో ఎనీ స్టార్ అలా చేసినప్పుడు దే విల్ ఫీల్ ఫుల్ఫిల్డ్. అలాగా ఈవెన్ ఐ వాంటెడ్ టు, బట్ అది మనం ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోలేం కదా, అది వచ్చినప్పుడు తీసుకోగలం. సో ఫర్ సమ్ రీజన్ ఐ డెంట్ గెట్ ద ఆపర్చునిటీ. ఇంకా అంటే వెయిట్ చేస్తున్నా వచ్చేదో లేదో ఇవన్నీ మనకు తెలీదు, బట్ ఐ డెంట్ గెట్ ఇట్. అది ఎప్పుడు అంటే ఒక ఇలాంటి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, ఫుల్లీ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ బికాజ్ యూ డెంట్ వర్క్ విత్ సెకండ్ ఇన్నింగ్స్ లో దేర్ ఇస్ పాసిబిలిటీ ఆపర్చునిటీ చూద్దాం. గ్లాడ్ అండి. అయితే మీ పర్ఫార్మెన్సెస్ అంటే దేర్ ఆర్ కైండ్ ఆఫ్ అంటే మీరు ఇలా చాలా సున్నితమైన రోల్స్ చేశారు, అట్ ద సేమ్ టైం పేటర్ అయిపోయి అసలు మోగుడిని కొట్టే రోల్ రేంజ్ రోల్స్ కూడా చేస్తున్నారు. సో అలాగా మిస్సమ్మ సినిమాలో మీరే అండ్ శివాజీ గారి కాంబినేషన్లో ఏదైతే ఆ భూమిక కారణంగా మీ మధ్య వచ్చే ఒక చిన్నపాటి గ్యాప్ కావచ్చు, దానికి అక్కడ మీరు రియాక్షన్స్ ఇచ్చే సీక్వెన్సెస్ నాకు చాలా నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. సో ఎందుకంటే ప్రేమతో కొడతా ఉంటారు. అవునవును కరెక్ట్. అది ప్రేమ ఎక్కువై అది కోపంతో ఉండదు అనమాట. అంటే కోపంతో నువ్వు ఏదో చేసేస్తున్నావు అని కాదు, అరే నా మొదలు అయిపోతున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ అంటే ఆబ్వియస్లీ లాట్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ నీలకంఠ యాజ్ వెల్. అంటే ఆ కైండ్ ఆఫ్ ఒక ప్రాపర్ మిడిల్ క్లాస్ వైఫ్ క్యారెక్టర్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ కానీ లేదంటే ఆ బిహేవియర్ కానీ, సో మీరు ఆ టైంకి ఎలా క్యారెక్టర్గా తీసుకున్నారు అండ్ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ యూ గివ్ ఇట్ టు ద క్యారెక్టర్? అంటే డెఫినెట్లీ డైరెక్టర్ గారు చెప్పినవి చాలా ఉన్నాయి, అలాగే శివాజీ గారు చెప్పినవి కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే ఇన్బిల్ట్గా ఒక
ఒక ఫీమేల్ కదా, మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది, అంటే ఇప్పుడు నేను మోడర్నైజ్డ్గా పెరుగుంటే మేబీ ఐ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. బట్ ఇప్పుడు నేను అలాగా పెరగలేదు కాబట్టి, ఇన్బిల్ట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు మిడిల్ క్లాస్ వైఫ్ రోల్ చేయడము యాక్చువల్లీ రకరకాలుగా ఐ కెన్ డూ డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. అదే రియాక్షన్ ఇంకొంచెం ఎక్కువగా, లేకపోతే వెటకారంగా, లేకపోతే ఇదిగా, లేకపోతే టిమ్మిడ్గా, ఇలా ఐ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ బికాస్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మీ గ్రోయింగ్ అప్. అంటే అందరినీ చూస్తూ అలాంటి వాళ్ళని చూస్తూ పెరిగి, అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీనే ఉంది ఇంకా. సో వాట్ ఎవర్ స్టేజ్ యూ గో అక్కడే ఉంటుంది మైండ్. సో అవి ఈజీగా చేయగలను. సో అంటే విత్ అఫ్ కోర్స్ ఇన్పుట్స్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ ఆల్. సో దట్ వాజ్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఈజీ ఫర్ మీ. ఏదైనా కొంచెం మోడర్నైజ్డ్గా ఇప్పుడు అలా బిహేవ్ చేసి అలాగా అరోగెంట్గా బిహేవ్ చేయాలంటే కొంచెం ఐ హ్యావ్ టు వర్క్ అవుట్ బికాస్ దట్ ఈస్ నాట్ మీ. సో ఐ హ్యావ్ టు బికమ్ సమ్మన్ ఎల్స్. సో అది ట్రూ. అది ఎందుకంటే వంటగది సీక్వెన్స్ ఉంటుంది, కొట్టేసి శివాజీకి ఎక్కడ దెబ్బ తగిలిందని చెప్పేసి మళ్ళీ అవును చాలా అంటే రిమెంబరబుల్ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా అలాగా. సో అది ఆ కైండ్ ఆఫ్ మనోహరం కానీ ఇది కానీ మిస్సమ్మ కానీ అలాగా గుర్తుండిపోతాయి ఆడియన్స్కి ఎప్పటికీ కూడా. సో అదర్ దెన్ ఫిలిమ్స్ లయ్యా, అయితే మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసినప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది ఏంటంటే, ఇప్పుడు 2018లో సమ్ ర్యాండమ్ ఈవెంట్ ఫొటోస్ ఏవో పోస్ట్ చేశారు. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్ అన్నట్లుగా సమ్ ఈవెంట్స్ రిలేటెడ్ ఏదో ఒకటి 2 పోస్ట్ చేశారు. దాని 18 ఒకటి 19 ఒకటి పోస్ట్ చేశారు. తర్వాత నథింగ్. మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు ఏం లేవు, ఒక 2 years అనుకుంటా. బట్ పోస్ట్ కోవిడ్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ పోస్ట్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ ఇన్స్టాగ్రామ్ అనేది అంటే అది మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు అంతా జెన్జీ థింగ్ అయిపోయింది అదంతా. సో ఆ సోషల్ మీడియాకి మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోవడానికి, లేదంటే సోషల్ మీడియా విజిబిలిటీ అనేది క్రూషియల్, అది ఇంపార్టెంట్ మనకి అని మీకు తెలుసుకోవడానికో, లేదంటే దాన్ని మీరు అడాప్ట్ చేసుకోవడానికో, అసలు అది ఎప్పుడు తెలిసింది మీకు సోషల్ మీడియా ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఈజ్ ఇంపార్టెంట్ అని? అండ్ దాన్ని ఎలాగ మీ కిడ్స్ హెల్ప్ చేశారా, ఎలాగండి ఏంటి అసలు అది? యాక్చువల్లీ అండి ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అసలు ఈ సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ ఉండేది, ఫేస్బుక్కే రేర్లీ యూజ్ చేసేదాన్ని. అప్పుడెప్పుడో యాహూ మెసెంజర్ ఉండేది, అది తెగ యూజ్ చేసేవాళ్ళు. యాహూ చాట్ అంటే నేను ఏ జనరేషన్ మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు గో టూ మచ్ ఇన్ డీటెయిల్. ఓ ఎంత ఓల్డా మీరు ఇప్పుడు అంటారు అందరూ. ఐ డోంట్ వాంట్ టు సే. బట్ ఏంటంటే సో దెన్ ఆఫ్టర్ యాహూ మెసెంజర్ దెన్ ఫేస్బుక్ కూడా పెద్ద యూజ్ చేయట్లేదు. సో ఏంటంటే నాకు డాన్స్ స్కూల్ ఉంది, డాన్స్ స్కూల్కి మై హస్బెండ్ సెటప్ దట్ ప్రొఫైల్ ఫర్ మీ, నేను చేయలే. సో దెన్ హీ డిడ్ ఇట్. అండ్ నేను ఈవెంట్స్ త్రూ స్కూల్ చేసినప్పుడు ఆ ఈవెంట్స్ తాలూకుది పోస్ట్ చేసేవారు అందులో. సో అప్పుడు కూడా ఎక్కువ ఫాలోవర్స్ 10 మంది 15 మంది కూడా లేరు ఫాలోవర్స్ అప్పుడు. సో హీ పోస్టెడ్ దాట్, అంటే హీ నీడెడ్ సమ్ ప్లేస్ టు కీప్ దాట్. సో అలా చెప్పి హీ సెడ్ ఆల్వేస్ స్టార్ట్ దిస్ అని. అరే ఇది మళ్ళీ ఇది ఒక పెద్ద వర్క్, ఇది పెట్టి దాని బదులు అందరికీ వాట్సాప్ చేస్తే అయిపోతుంది కదా అని మై ఫీలింగ్. సో నేను పెద్ద పట్టించుకోలేదు. తన పాస్వర్డ్ తన దగ్గర ఉంది, తన లాగిన్ అన్నీ అనమాట, నా అదేం లేదు, నా పేరు ఉందంతే. ఈ క్రియేటెడ్ దాట్ మా హస్బెండ్. దెన్ మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు తర్వాత చాలాసార్లు, ఎందుకు నువ్వు క్రియేట్ చేయొచ్చు, అందరూ చేస్తున్నారు చేయొచ్చు కదా అని. అబ్బో అది చాలా టైం పడుతుంది, ఇవన్నీ వద్దు అని. దెన్ దే సెడ్ ఓకే యూ హ్యావ్ టు డూ ఇట్. దెన్ ఐ సెడ్ ఓకే చేస్తాను అని చెప్పి. ఏమైందంటే పోస్ట్ కోవిడ్ ఏమైందంటే నా బర్త్డేకి రీల్ చేసి ఒక అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. తనకి షీ హ్యాడ్ 200 followers. 200 followers అయితే నేను అనుకున్నాను మ్యాక్సిమం 200 people విల్ వ్యూ, ఇంకొంచెం ఎక్కువ చూస్తే 400 people విల్ వ్యూ, 2 సార్లు చూస్తే. ఐ డోంట్ నో 12,000 13,000 ఎలా చూసారు అని. లైక్ హౌ డిడ్ యూ, నీ ఫాలోవర్సే 200 ఉన్నారు, 13,000 ఎలా చూసారు అని. సో దెన్ ఐ గాట్ క్యూరియస్, ఓకే నీ దాంట్లో పెడితేనే అంత వచ్చింది, ఇప్పుడు నా దాంట్లో పెడితే ఎంత వస్తుందని. దెన్ ఐ స్టార్టెడ్ టు డూ దిస్. అలా అంటే సరదాగా టు ఎక్స్పెరిమెంట్ అలా చూసి దెన్ ఇట్ బికేమ్ లైక్ సో నౌ యు ఆర్ ఫెమిలియర్ విత్ ద హ్యాష్ ట్యాగ్స్ అండ్ ఆల్గరిథం ఎవ్రీథింగ్. ఐ నో ఎవ్రీథింగ్ నౌ. అంటే ఓవర్ టైం అంటే ఫస్ట్ సరదాగా నీదెంత నాదెంత అని ఆ పోటీలో స్టార్ట్ చేసి
then after people started loving it, commenting it, and then అది కొంచెం సీరియస్గా తీసుకుని అలా చేశాను. సో ఈ సోషల్ మీడియా త్రూ ఫ్యాన్స్ అంటే మీరు ఒకప్పుడు అసలు ఫ్యాన్స్ గుర్తుపట్టలేదు అన్న మీరే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ బ్యాక్ టు బ్యాక్ జనాలు మెసేజ్లు చేయడం లేదంటే ట్యాగ్స్ చేయడం అని చూసినప్పుడు సో ఈ ఫేస్ నుంచి ఈ ఫేస్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నేనంటే సోషల్ మీడియాకి ఎంత పవర్ ఉందని నాకు తెలియదు. నేను యాక్చువల్లీ నేను అలా అనుకోలేదు. నేనేమనుకున్నానంటే ఆ అమ్మాయికి 13,000 వచ్చింది, నాకు ఎంత వస్తుంది చూసి చెక్ చేద్దామని నేను చేశాను. అలా చేసి అక్కడ నుంచి ఏంటంటే దెన్ ద కమెంట్ స్టార్టెడ్ టు కమ్. మేమేమో సరదాగా చేసేవాళ్ళం, సింక్లో చేసేవాళ్ళం కాదు, ఇది చేసేవాళ్ళం కాదు, వీ కెన్ డూ ఇట్. కానీ ఏదో సరదాగా చేస్తున్నాం, వై షుడ్ బి అంత కష్టపడి ఎందుకు చేయాలి, ఏముంది అని. దెన్ దే స్టార్టెడ్ టు సే మీరు బాగా డాన్స్ వచ్చు కదా, మీరు సింక్లో చేయొచ్చు కదా అని ఎవరో పెట్టారు కామెంట్. అండ్ ఐ సెడ్ యా, ఎందుకు మనము ఊరికనే సరదాగా చేసినా బాగా చేయొచ్చు కదా అని. అక్కడ నుంచి వీ స్టార్టెడ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. అండ్ మా ప్రాక్టీస్లన్నీ కూడా ఇలా కొత్త స్టెప్ రాగానే హుక్ స్టెప్ చేసేయడం, పెట్టేయడం. దెన్ ఎవ్రీ వన్ పిక్స్ నాకు ఈ హుక్ స్టెప్, నాకు ఈ హుక్ స్టెప్, అందరూ పట్టము. ఇక 10 people పట్టము. కొన్నిసార్లు వీ డూ ఆల్ ద రీల్స్ విత్ 10 people, కానీ పట్టం ఇలా కదా తీయాలి. సో దెన్ వీ డివైడెడ్, ఓకే నువ్వు ఇవి చేయాలి, దెన్ యూ డూ దిస్, యూ డూ దిస్, ఇలా చేసి దెన్ వీ జస్ట్ బిల్డ్ ద థింగ్. అండ్ దెన్ రియాక్షన్ ఫ్రమ్ దెమ్ అండ్ హౌ మెనీ వ్యూస్, అండ్ దిస్ ఇస్ ఆల్ జస్ట్ మోటివేషన్, జస్ట్ ఫర్ ఫన్ అంతే. దెన్ ఐ డి నాట్ నో అది ఇంతమంది చూసి హెల్ప్ దిస్ మన్, ఐ డి నాట్ థింక్ దట్. అయితే మీరు వన్ ఆఫ్ యువర్ పోస్ట్స్లో యూ షోన్ ఇమ్మెన్స్ గ్రాటిట్యూడ్ టు త్రివిక్రమ్ గారు స్పెసిఫిక్గా, అంటే ఆయనకి బర్త్డే విషెస్ చెప్పడం కానీ మల్టిపుల్ టైమ్స్ ఇవన్నీ కూడా. సో ఈ కమ్బ్యాక్ టైంలో కానీ లేదంటే ఇప్పుడు ఇచ్చిన తర్వాత కానీ ఆయన మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం లేదంటే ఆయన అంటే ఈ సినిమా చేస్తున్నానని చెప్పేసి ఆయన ఇన్పుట్స్ ఏమైనా తీసుకోవడం లాంటిది ఏమైనా జరిగిందా? లేదండి, ఐ డి నాట్ కాంటాక్ట్ యాక్చువల్లీ ఎనీబడి. అంటే ఐ డోంట్ నో హౌ దే విల్ ఫీల్ లైక్, సో ఐ డోంట్ కాంటాక్ట్ ఎనీబడి. కానీ ఐ వుడ్ లవ్ టు మీట్ ఎవ్రీబడి. కానీ చూడాలి టైం ఎప్పుడు వస్తుంది చూసి. అంటే వాళ్ళు కూడా బిజీ స్కెడ్యూల్స్లో ఉంటారు. ఇప్పుడు అర్జెంట్గా ఎప్పుడు వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకని, అంతే తప్ప ఇట్స్ నథింగ్ మోర్ దాన్ దట్. తమ్ముడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిసెప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ తమ్ముడు వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ వుడ్ లవ్ టు డూ? అంటే తమ్ముడు నుంచి నేను చాలా మంచి, అంటే ట్రైలర్కి ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో యూ కెన్ ఆల్సో సీ, అంటే ఇట్స్ నాట్ లైక్ ద రెగ్యులర్, అంటే మీరు ట్రైలర్ చూసినా కూడా క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ యూ కెన్ సీ క్యారెక్టర్స్, యూ డోంట్ సీ ఆర్టిస్ట్ దేర్. సో ఇట్స్ నాట్ లైక్ ద రెగ్యులర్ టిపికల్ ఫిలిం. ఇట్స్ జస్ట్ ఒక అంటే విజువల్ ట్రీట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో అది చూసి ఎంజాయ్ చేసి థియేటర్ ఎక్స్పీరియన్స్లో ఇట్ విల్ బీ వెరీ గుడ్ అని నేను నమ్ముతున్నాను. సో ఇట్ విల్ బీ అ గుడ్ థింగ్. అండ్ నాకు కూడా మంచి పేరు వస్తుంది. అండ్ నాకు కూడా దీనివల్ల ఐ విల్ బీ మోర్ క్లోజర్ టు ద తెలుగు ఆడియన్స్ అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ హోప్ఫుల్లీ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఆన్ ద July 4th. కూల్. సేమ్ అది మీ కరెక్టర్ రీఎంట్రీ టైంలోనే మీ హనుమాన్ దర్శనం రీ రిలీజ్ కూడా అవుతుంది. సో అది ఇంకాస్త ప్రెసెంట్ జెన్జీ ఆడియన్స్ అందరికి కూడా ఇంకొంచెం అట్లీస్ట్ దే విల్ గెట్ కనెక్టెడ్ అనుకుంటున్నాను. June 23rd 28th ఐ హర్డ్. సో యా, మేబీ అది చేస్తే మేబీ ద న్యూ జనరేషన్ చూద్దాం ఏమి. సో బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ఉన్నాయి మీకు యాక్చువల్గా. సో గ్లాడ్ లైక్ అంటే చిన్నప్పటి నుంచి చూసి నిజంగానే తిట్టుకున్నా కూడా చిన్నప్పటి నుంచి చూసిన ఒక యాక్టర్స్ని లైక్ ఇంటర్వ్యూయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రివిలేజ్ అనుకోవచ్చు. బట్ ద కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ ఐ హ్యాడ్ విత్ ఇట్స్ లవ్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్.